అసలు దానికి ఇది లేదు, స్పేస్ లేదు. నా ఇది తిప్పాలనా? బయటకు వస్తుంది, రివర్స్ చేశారు. డోర్ డోర్ తమ్ముడు దగ్గరనా ఏం చాలా ఎక్కువ ఉన్నారు, చాలా చాలా ఎక్కువ ఉన్నారు. ఫ్లెక్సిబుల్ చేయాలంటే కూడా ఇక్కడ తీసుకుని అడ్వాన్స్ లైఫ్ ఇదిగో జెండా ఊపుతున్నాడు. ఎక్కడున్నారా? జెండా ఒకరేయండి, సైడ్ ఒకరు, అన్ని వద్దు, సైడ్ ఒకరేయండి. మైకి సైరన్ వేయాలా, మొత్తం ఆల్ ఆఫ్ అన్ని వెహికల్ సైరన్ వేయాలి, అందరూ సైరన్. జార్జ్ జార్జ్ మాటలు ధ్వనించే రీతిలో ఆ యొక్క సైరన్ శబ్దాలు ప్రజలందరికీ ఒక ధైర్యాన్ని ఇస్తాయి, ఒక ఆత్మ. ఫస్ట్ వెహికల్ ఫాస్ట్ వెళ్ళిపోయినా, సెకండ్ వెహికల్, థర్డ్ వెహికల్, 5, 6, 7, 8, 9, 10 ఫాస్ట్ గా, అన్ని ఫాస్ట్ గా.
ఫాస్ట్గా అన్ని ఫస్ట్. ఫాస్ట్ ఫాస్ట్ గో ఫాస్ట్. ఫాస్ట్గా ఫాస్ట్. డ్రోన్ కెమెరా ఉంటే ఫాస్ట్గా అమ్మా ఫాస్ట్గా గో ఫాస్ట్ ఫాస్ట్ స్పీడ్గా ఇంకా స్పీడ్గా. నిన్న భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో చేయని విధంగా దాదాపు 1068 108 104 ఒకేసారి లాంచ్ చేయటం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే ఈ ఒక గొప్ప కార్యం. ఏదైతే తన తండ్రి ఈ భారతదేశంలోనే ఆ వ్యవస్థను తీసుకొచ్చాడో 2004 ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత దాదాపు 10 సంవత్సరాల నుంచి 108 కానీ ఇవన్నీ కూడా దాదాపు మూలబడతా వచ్చినాయి. మళ్ళీ ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన తండ్రి బాటలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 1068 అంబులెన్స్ అండ్ 104ని లాంచ్ చేయటం దీన్ని అందరం కూడా చూసాం. దాదాపు భారతదేశం అంతా కూడా ఆల్ మీడియా కూడా ప్రశంసలు. ఒక గొప్ప పని, గొప్ప కార్యం ఏ ముఖ్యమంత్రి చేయని ముఖ్య కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు చేయడం చూశారు. ఒక మాట ఇస్తే తప్పని కుటుంబం, ప్రజల ఆరోగ్యం, ప్రజల భద్రత. ఈరోజు చూసాం, అప్పుడులో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు 108 అనేది లాంచ్ చేసినప్పుడు ఎంతమందిని ఆ 108 ప్రాణాలు కాపాడింది. యాక్సిడెంట్స్ కావచ్చు, ఎమర్జెన్సీస్ కావచ్చు, అనేక మంది ప్రాణాలని కాపాడిన 108 క్రమేణా ఆయన చనిపోయిన తర్వాత దాని ఇది తగ్గిపోతూ ఎక్కడ చూసినా 108లు అంబులెన్స్లు మూలబడిపోయి డీజిల్ లేకనో రకరకాల కారణాలతో అనేక కథనాలతో ఆ వ్యవస్థే కుప్పకూలింది. ఈరోజు మళ్ళీ కూడా దాన్ని ఇది చేస్తూ ఇంకా కూడా గతం దానికన్నా కూడా ఇప్పుడున్న అంబులెన్స్లు ఎక్విప్మెంట్ వైస్ దాదాపు సగం హై సపోర్టెడ్ వెంటిలేటర్సు, ప్రతి దాంట్లో కూడా ఈసీజీ, హై ఎండ్ సపోర్ట్. యాక్సిడెంట్ జరిగినా కూడా ఇంకా ఎక్కువ ప్రాణాలని కాపాడేదానికి హాస్పిటల్కి చేర్చే ముందే సపోర్ట్ సిస్టమ్ని, ఎక్విప్మెంట్ని కూడా ఇంకా కూడా లేటెస్ట్ టెక్నాలజీతో ఈరోజు అన్ని అంబులెన్స్లు కూడా ఎక్విప్ చేయడం జరిగింది. అలాగే 104ని కూడా ప్రతి గ్రామానికి
ఒక టైం టేబుల్ని నిర్ణయించి బ్లడ్ టెస్ట్లో కాకుండా కొత్తగా ఈసీజీని దాంట్లో ఒక డాక్టర్ని డేటా ఎంట్రీ చేసిన వెంటనే అది డాష్బోర్డ్కి వెళ్ళే విధంగా దాన్ని మొత్తం కూడా చేయడం జరిగింది. ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి దాదాపు 69 108 104 ప్రతి మండలానికి కూడా చెరొకటి ఇచ్చారు. ఇంకా 20 కూడా ఇంకో నెల రోజుల లోపలే నెల్లూరు జిల్లాకు కూడా మొత్తం కూడా 93 46 + 46 ఒకటి ఎక్స్ట్రా మొత్తం 93 ప్రతి మండలానికి ఒకటి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు మీ అందరినీ ఒకటే కోరుతా ఉన్నాం, మీ ఆశీస్సులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగనానికి ఇవ్వండి. ఈరోజు ప్రజా సంక్షేమంతో అన్ని పథకాలు ఈరోజు తన ఇచ్చిన హామీలు అన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఈరోజు కరోనా లాంటి సమయాల్లో భారతదేశం మొత్తం కూడా ఈరోజు ఈ యువ ముఖ్యమంత్రిని మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరంలోనే 4వ స్థానంలో చోటు సంపాదించుకునే ఉత్తమ ముఖ్యమంత్రిలో 4వ స్థానంలో ఎగబాకి ఈరోజు కరోనాలో టాప్ 2లో ఆంధ్ర రాష్ట్రాన్ని ఈరోజు టెస్టింగ్లో కానీ ఫెసిలిటీస్లో కానీ దాదాపు ఇట్లాంటి టైంలో ఈ అంబులెన్స్లో ఈ 104s కూడా 104 కానీ ఇవన్నీ కూడా డాక్టర్స్ రిక్రూట్మెంట్ కానీ తీసుకుంటే ఎప్పుడు చేయని విధంగా ఈరోజు హెల్త్ సిస్టమ్ని దాదాపు కొత్తగా 14 మెడికల్ కాలేజెస్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని ఒకేసారి అనౌన్స్ చేసి మారుమూల ప్రాంతాల్లో కూడా ఒక మెడికల్ కాలేజ్ని ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో ఉన్న పేదలకి వైద్య సదుపాయాలు హై ఎండ్ వైద్య సదుపాయాలన్నీ కూడా తీసుకొచ్చే ఆలోచన ఈరోజు హెల్త్ని ఒక డాక్టర్ కొడుకుగా తన తండ్రి బాటలో ఇంకా కూడా తన తండ్రి ఒక్క అడుగు వేస్తే జగనన్న 2 అడుగులు వేస్తా అన్నాడు. 2 కాదు, ఈరోజు 10 అడుగులు వేసే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు హెల్త్ కానీ రిఫార్మ్స్ తీసుకొస్తా అన్నాడు. సో ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అనేక సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ అంబులెన్స్ శబ్దాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా వింటూ ఉన్నారు. 20 minutes 15 to ఎంత షార్టెస్ట్ టైం లోపలే ఆ హెల్త్ ఎమర్జెన్సీ రూరల్ గౌరవనీయులు కలెక్టర్కి ఇంకా పెద్దలందరికీ పత్రికా విలేకరులకి డాక్టర్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు నుంచి ఇక్కడ నెల్లూరులో లాంచ్ చేసాం. ఈరోజు సాయంకాలం ఇప్పటి నుంచే అన్ని మండల గ్రామాల్లో కూడా ఇది యాక్టివ్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీరు ఇమీడియట్గా ఏ ఒక చిన్న సమస్య ఉన్నా కూడా హెల్త్ మీద మీరు 108కి ఈరోజు పూర్వ వైభవం ఇంకా కూడా మెరుగ్గా వచ్చే రోజులు కాబట్టి 108ని మీరు డయల్ చేస్తే లేదంటే 104 కింద మీకు అన్నీ కూడా అటెండ్ అయ్యే ఇది వస్తుందని తెలియజేస్తాం. ప్రతి దానికి సంబంధించి ఆల్ రిక్రూట్మెంట్స్ జరగడం జరిగింది. డాక్టర్స్ దగ్గర నుంచి కూడా అన్నీ కూడా సఫిషియెంట్గానే పూర్తి ఎక్విప్మెంట్ కూడా నోటిఫికేషన్స్ కూడా అన్నీ కూడా రిక్రూట్ చేస్తాం, ఇబ్బంది లేదు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్స్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.